బ్రో వైఎస్ఆర్‌సీపీ నాయకులు చేసిన పనులకి గల్లా జయదేవ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన బిజినెస్‌ల మీద ఎంత దెబ్బ కొట్టారో మనం చూసాం. అయితే ఇప్పుడు తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాజకీయాలు వదిలేసి కొంత గ్యాప్ తీసుకుంటా అని చెప్పారు. సో ఇప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు ఆయన కోసం వల వేస్తున్నట్టు తెలుస్తుంది. సో గుంటూరు రాజకీయాలు అసలు ఏం జరుగుతుంది? అంటే గల్లా జయదేవ్ గారి గురించి మనము అందరికీ కూడా ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన ఎలాంటి సందర్భాల్లో రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత మంచి స్థానం సంపాదించుకున్నాడు ప్రజల్లో కూడా అందరికీ తెలిసిందే. ప్రజల యొక్క ఆదరణ అనేది గల్లా జయదేవ్ గారికి నిండుగా ఉంది. సో అప్పట్లో ఆయన 19 ఎలక్షన్స్లో మంచిగా గుంటూరు తరపు నుంచి గెలిచినప్పటికీ కూడా గెలిచిన వెంటనే రాజకీయాలకు కంప్లీట్గా దూరం అయిపోయాడు. సో దీని వెనకాల రకరకాల రీజన్స్ అందరూ కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వైసీపీ వాళ్ళే మానేయించారని చెప్పేసి, లేకపోతే ఆయనే కంప్లీట్గా అంటే వ్యాపారాలు చూసుకుంటాడు అందుకోసమని మానేశాడు అని చెప్పేసి, అంటే ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడుకున్నారు. కాకపోతే సర్టెన్ రీజన్ ఏంటి, నిజంగా ఎందుకోసం ఆయన రాజకీయాలు వదిలేశాడని చెప్పేసి ఎవరు కూడా తెలియదు. అండ్ ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అప్పట్లో చూసుకుంటే టీడీపీ తరపున ఆయన గెలిచినప్పటికి కూడా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి టీడీపీ వాళ్ళందరిలో కూడా ఒక అసంతృప్తి అనేది ఆయన మీద ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పార్టీలోకి రాణిస్తారని చెప్తే ఒక 50-50 ఛాన్స్ అనమాట. సో రీసెంట్ టైంలో జరిగినటువంటి అన్ని సిచ్యువేషన్ చూస్తూ ఉంటే గల్లా జయదేవ్ గారికి టీడీపీలో ఇంకా చోటు లేదు అని చెప్పేసి కూడా 100% మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే టీడీపీ వాళ్ళ మీద చాలా మటుకు వైసీపీ వాళ్ళు ఎన్నో దాడులు చేశారు, అక్రమాలు చేశారు. అప్పుడు కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జయదేవ్ గారు ముందుకు రాలేదు. సో ఒకవేళ ఈయన వచ్చి ఉంటే డెఫినెట్లీ ఎంతో కొంత అంటే ఆయన మీద ఏదైనా రావచ్చు. అంటే కొంతమంది ఎట్లా అంటే ఏదన్నా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కొంచెం సింపతి వస్తుందన్నమాట. సో అప్పట్లో కూడా అందరూ అనుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా రాలేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే వచ్చారని చెప్పేసి స్టిల్ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు. సో అదేవిధంగా ఈయన కూడా అలాంటి పరిస్థితిలో పార్టీకి అండగా ఉండుంటే డెఫినెట్లీ ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పార్టీలో ఆయన ఖచ్చితంగా ఒక స్థానం అనేది ఉంది. సో ఇప్పుడు మాత్రం ఆయన ఎలాంటి పరిస్థితిలో కూడా టీడీపీ పార్టీకి కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా ఆయన అండగా లేడు. కాబట్టి టీడీపీ పార్టీలో ఇప్పుడు అవకాశం వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఇలాంటి ఒక అవకాశాన్ని వైసీపీ పార్టీ ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి అంతర్గతంగా కొన్ని మనకు న్యూస్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఆబ్వియస్లీ వద్దంటారని తెలిసి కూడా వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఒక వల వేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, మనము కూటమి ప్రభుత్వం గెలుపొందినప్పటి నుంచి కూడా ఒక గుంటకాడి నక్కలాగా వైసీపీ వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏ పనులు చేస్తారు, ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుంది, దాన్ని ఎప్పుడు వేలెత్తి చూపిస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా మటుకు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ గల్లా జయదేవ్ గారికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆల్రెడీ గుంటూరు తరపున వేరే వాళ్ళు కూడా గెలుపొందారు. కాబట్టి నాకు ఎలాంటి టీడీపీలో ఎలాంటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఈ యొక్క మంచి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము, మా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళైతే ఒక వల వేయడానికి చాలా రెడీగా ఉన్నారు. మరి జయదేవ్ గారి డెసిషన్ ఏంటి, ఒకవేళ వైసీపీ వాళ్ళు పిలిస్తే వాళ్ళ పార్టీలోకి వెళ్తాడంటే కొంచెము కొన్ని అంటే సరైన రీజన్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గల్లా అరుణ గారు, జయదేవ్ గారి అమ్మగారు కూడా అప్పట్లో ఆమె కూడా పనిచేసింది మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తాడేమో అని కూడా అనుకుంటున్నారు. చూడాలి, మరి కొద్ది రోజులు గడిస్తే కానీ దీని గురించి ఒక ఖచ్చితమైనటువంటి ఫలితం అనేది ముందుకు రాదు.